బ్రేకింగ్ న్యూస్ మంత్రి కొండా సురేఖపై వేటు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రి కొండా సురేఖ నాగార్జున కుటుంబంపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఆమె సారీ చెప్పినప్పటికీ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. దీంతో అధిష్టానం కాంగ్రెస్ అధిష్టానం కూడా చాలా సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం కొండా సురేఖ విషయంలో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. కొండా సురేఖపై వేటుకు కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. కొండా సురేఖపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు పార్టీ పెద్దలు. కేబినెట్ నుంచి సురేఖను బర్తరఫ్ చేయాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకమాండ్ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. రాజీనామా చేసి సురేఖ తప్పుకుంటే ఓకే, లేదు అంటే ఆమెపై వేటు వేయాలి అని అల్టిమేటం జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అక్కినేని కుటుంబంపై కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఫిల్మ్ ఇండస్ట్రీ సీరియస్ అయింది. ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో హైకమాండ్ ఆదేశంతో సమంతకు కొండా క్షమాపణ కూడా చెప్పారు. అయితే కొండా సురేఖపై వేటు వేస్తే డ్యామేజ్ కంట్రోల్ చేయొచ్చు అనే అధిష్టానం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో కొండా సురేఖను బర్తరఫ్ చేసే అవకాశం ఉంది. ఆమె తనంతట తాను రాజీనామా చేస్తే ఓకే, లేదంటే కేబినెట్ నుంచి ఆమెను బర్తరఫ్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, కొండా సురేఖ క్షమాపణ చెప్పినప్పటికీ అక్కినేని కుటుంబం, సినీ ఇండస్ట్రీ కూడా కొండా సురేఖపై చాలా సీరియస్గానే ఉన్నారు. హైకమాండ్ కూడా చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కొండా సురేఖపై వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయా? నాగార్జున దాదాపు పాన్ ఇండియా సినిమాలు చేశారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలని ఇప్పుడు అంటున్నారు, కానీ గతంలోనే హిందీ సినిమాలు చేశారు వివిధ లాంగ్వేజ్లో. నాగార్జున జాతీయ వ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి సినీ నటుల్లో, తెలుగు సినీ నటుల్లో నాగార్జున ఒకరు. సో ఆయన కుటుంబానికి జరిగినటువంటి డ్యామేజ్ పైన కాంగ్రెస్ అధిష్టానం కూడా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే కొండా సురేఖ చేసినటువంటి అనాలోచిత వ్యాఖ్యల వల్ల టోటల్ సినీ ఇండస్ట్రీని చాలా అత్యంత దారుణంగా విమర్శలు చేశారు ఆమె. ఆ విమర్శలు కూడా అత్యంత జుగుప్సకరంగా ఉన్నాయి అనేటువంటిది భారీ ఎత్తున చర్చ కొనసాగుతూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం, సినీ ఇండస్ట్రీ అంతా కూడా ఒకే తాటిపైకి వచ్చారు, ఒకే లైన్ పైకి వచ్చారు. వాళ్ళంతా ఒకటే చెప్తా ఉన్నారు, బాధ్యతాయుతమైనటువంటి ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి ఒక పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, ఎవరినో టార్గెట్ చేయడానికి సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి నటులను వారిని అత్యంత దారుణంగా ఆమె కామెంట్ చేసినటువంటి విధానం పైన ఆగ్రహం వ్యక్తమవుతా ఉంది. దీనిపైన కాంగ్రెస్ అధిష్టానం కూడా చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ప్రియాంక గాంధీ అక్కినేని అమలతో ఫోన్లో మాట్లాడారు అనేటువంటి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. చాలా బాలీవుడ్కి సంబంధించినటువంటి సినీ ప్రముఖులతో కూడా అక్కినేని కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చాలా క్లోజ్ ఫ్యామిలీ, క్లోజ్లో తిరిగినటువంటి వీళ్ళంతా కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించి. సో అక్కినేని నాగార్జుననే టార్గెట్ చేస్తూ అత్యంత దారుణంగా మాట్లాడారు కొండా సురేఖ. ఈ విషయం పైన ఈ డ్యామేజ్ కంట్రోల్ దిశగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలి అనేటువంటి డిమాండ్ క్షేత్రస్థాయి నుంచి ఆల్రెడీ ఉంది. సో అదే విధంగా ఇప్పుడు కనుక ఆమెను కేబినెట్ నుంచి పక్కకు తప్పించకపోతే ఫ్యూచర్లో ఈ ప్రభావం చాలా పెద్ద ఎత్తున పడే అవకాశం ఉంది. సినీ ఇండస్ట్రీ అంతా కూడా కాంగ్రెస్కి వ్యతిరేకంగా మారే అవకాశం ఉందనేటువంటిది. మొన్నటి వరకు కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నటువంటి సినీ పెద్దలు, సినీ నటులు, సెలబ్రిటీస్ కూడా ఈరోజు కాంగ్రెస్ చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉంది. సో ఈ విషయం ఇంకా పెద్దది కాకముందే ఇక్కడే దీన్ని పులి స్టాప్ పెట్టాలంటే కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి, లేదు అంటే ఆమె స్వయంగా తప్పుకున్నా కూడా ఓకే అనేటువంటిది భారీగా చర్చ కొనసాగుతూ ఉంది. ఒత్తిడి పెరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పైన. అందులో భాగంగానే హర్యానా ఎన్నికల్లో బిజీగా ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ అధిష్టానానికి సంబంధించి ప్రియాంక గాంధీ అమలతో ఫోన్లో మాట్లాడినట్టుగా ఆమె విచారం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తూ ఉంది కొండా సురేఖ. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది తెలంగాణలో, కేబినెట్లో ఉన్నటువంటి మహిళా మంత్రి చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో ఒక మహిళగా విచారం వ్యక్తం చేస్తూ అమలతో ఆమె మాట్లాడినట్టుగా సమాచారం బయటికి వినిపిస్తూ ఉంది. సో ఒకవేళ కనుక కొండా సురేఖ ఇంకా తగ్గే అవకాశం లేకపోతే కేబినెట్ నుంచి పూర్తి స్థాయిలో బర్తరఫ్ చేసే అవకాశం ఉంది. కొండా సురేఖ నిన్న ఉదయం ఒక మాట మాట్లాడారు సారీ అంటూ, తర్వాత సాయంత్రానికల్లా నేను మాట్లాడింది కరెక్టే అంటూ మళ్ళీ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. సో కొండా సురేఖ క్షమాపణ చెప్పారు. సో వివాదానికి అయినా కూడా పులిసా పడడం లేదు.
ఇప్పుడు నాగార్జున కుటుంబం కోరుకుంటున్నది కూడా అదేనా? కొండా సురేఖను తప్పించండి అనే నాగార్జున కుటుంబం కూడా కోరుకుంటూ ఉందా? కొండా సురేఖను ఖచ్చితంగా తప్పించే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా కేవలం సారీ చెప్పి దీన్ని వదిలేస్తే నాగార్జున కుటుంబానికి జరిగినటువంటి అవమానం దాన్ని పెద్దగా పట్టించుకోలేట్లేదు. ఓరు కాంగ్రెస్ పెద్దలు చాలా లైట్ గా తేలిగ్గా తీసుకున్నారనేటువంటి చర్చ క్షేత్రస్థాయిలోకి వెళ్లే అవకాశం ఉంది. కొండా సురేఖ పైన వేటు వేస్తేనే సరైనటువంటి నిర్ణయం. అంటే ఇక ముందు కూడా సినీ ఇండస్ట్రీ దగ్గరికి ఎవరైనా రావాలంటే వాళ్ళు మాట్లాడాలంటే వ్యక్తిగతంగా ఆలోచించి మాట్లాడాలి, ఈ సంస్కృతి పోవాలి అనేటువంటి దిశగా ఆలోచన చేస్తా ఉన్నారు. సో నాగార్జున కూడా లీగల్ ఫైట్ చేస్తా ఉన్నారు, పరువు నష్టం దావా వేశారు, టోటల్ డీటెయిల్స్ డిజిటల్ రికార్డ్స్ అన్ని సబ్మిట్ చేశారు. వెబ్సైట్స్, పేపర్లు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ అన్ని పేపర్లలో, అన్ని టీవీ ఛానళ్లలో, అన్ని డిజిటల్ ప్లాట్ఫామ్లో వచ్చినటువంటి లింక్స్, కట్టింగ్స్ అన్ని కూడా వీడియోలు పెన్ డ్రైవ్ల ద్వారా ఫోటో కాపీల రూపంలో వీటన్నిటి రూపంలో కోర్టుకు సబ్మిట్ చేశారు. లీగల్ ఫైట్ చేస్తా ఉన్నారు, చర్య తీసుకోవాలి అంటున్నారు. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కూడా రేవంత్ రెడ్డి కూడా ఇనిషియేటివ్ తీసుకోవాలి, ఆమెను మంత్రి పదవి నుంచి తప్పించాలనేటువంటి డిమాండ్ క్షేత్రస్థాయి నుంచి వస్తూ ఉంది, సినీ ఇండస్ట్రీ నుంచి కూడా వస్తూ ఉంది. సో కాబట్టి త్వరలోనే క్యాబినెట్ కొండా సురేఖ చేసినటువంటి సెల్ఫ్ గోల్ వల్ల ఆమె క్యాబినెట్ నుంచి పక్కకు తప్పుకోవాల్సినటువంటి పదవి మీదకు రావడంతో కొండా సురేఖ రియాక్షన్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ కొండా సురేఖ నిజంగా ట్వీట్ చేశారు సారీ చెప్తూ. దీనికి సంబంధించి కేవలం సమంతనే కోట్ చేశారు. అక్కడ నాగార్జునను కన్సిడర్ చేయట్లేదు, నాగ చైతన్యాన్ని కన్సిడర్ చేయట్లేదు, రకుల్ ప్రీతి సింగ్ ని కన్సిడర్ చేయట్లేదు, ఇంకా మిగతా సినీ నటులని కన్సిడర్ చేయట్లేదు. ఆమె కేవలం సమంత విషయంలో మాత్రమే. ఇంకా కూడా సమంత విషయంలో నేను మాట్లాడింది కరెక్టే అనేటువంటి ఒక ధోరణితో ఉన్నారు. నిన్న సాయంత్రం కూడా స్టేట్మెంట్ చేశారు కొండా సురేఖ. నిన్న సాయంత్రం చేసిన దాంట్లో కూడా నేను మాట్లాడిన దాంట్లో తప్పు లేదు, సమంత విడాకులు ఎందుకు అయ్యాయి అంటే ఆమె చెప్పుకోలేదు, ఆమె తరఫు నుంచి నేను చెప్తున్నానంటూ మాట్లాడారు. సమంత ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు. సమంత వ్యక్తిగతంగా మ్యూచువల్ అండర్స్టాండింగ్, వ్యక్తిగత కారణాలతో విడిపోయామని సమంత క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ కూడా నిన్న సాయంత్రం కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో సినీ ఇండస్ట్రీ మరింత బగ్గుమంటా ఉంది. ఏఐసిసి అధిష్టానం కూడా ఇంత అనాలోచితంగా ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ కేబినెట్ ర్యాంక్ ఉన్న ఆమె ఈ రకంగా మాట్లాడడంతో పార్టీకి ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతా ఉంది అనేటువంటి దిశగా ఆలోచన అడుగులు చేస్తా ఉంది. ఆమె పైన వేటు వేయడానికి సిద్ధమవుతా ఉన్నారు. రైట్ మధు, కాంగ్రెస్ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది కొండా సురేఖ విషయంలో. కొండా సురేఖపై కాంగ్రెస్ హైకమాండ్ వేటుకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. సురేఖపై కాంగ్రెస్ పెద్దలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. కేబినెట్ నుంచి సురేఖను బర్తరఫ్ చేయాలి అని సీఎం రేవంత్ రెడ్డికి హైకమాండ్ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. రాజీనామా చేసి సురేఖ తప్పుకుంటే ఓకే, లేదంటే వేటు వేయాలి అని అల్టిమేటం జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అక్కినేని కుటుంబంపై నిన్న కొండా సురేఖ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో అక్కినేని కుటుంబ సభ్యులతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు కూడా రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు కూడా చేశారు. హైకమాండ్ ఆదేశాలతో సమంతకు కొండా సురేఖ క్షమాపణ కూడా చెప్పారు. ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు. అయినా వివాదం సద్దుమణగడం లేదు. కొండా సురేఖపై వేటు వేస్తేనే డ్యామేజ్ కంట్రోల్ చేయొచ్చనే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొండా సురేఖ తనంతట తాను రాజీనామా చేయాలి, లేదు అంటే క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి అని ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. మరి చూద్దాం ఈవినింగ్ వరకు ఎటువంటి రియాక్షన్స్ వస్తాయో ఈ విషయంపై. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్, అది అందరికీ కూడా ఇంటర్నల్గా మీడియా వాళ్ళంతా వాళ్ళకి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. మాట్లాడేటప్పుడు మరి కేటీఆర్ గారు క్యారెక్టర్ గురించి, మరి వారి గతంలో వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి, మహిళల మీద వారికి ఉన్నటువంటి మరి చులకన భావం గురించి మాట్లాడుతూ మరి ఆయన నన్ను రెచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు నేను భావోద్వేగానికి లోనై మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం కానీ మరి వ్యక్తిగత కోపం కానీ లేదు అనుకోని ఆ సందర్భంలో
ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటి నుంచి జరగడం జరిగింది. ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది. కాబట్టి నాకు జరిగిన అవమానం, నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరతుగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు. ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయనే చేసేదంతా చేసి ఈరోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో మరి దొంగ అని తనే దొంగ అని అరిచినట్టుగా ఉంది. 2-3 హీరోయిన్లు పెళ్లిళ్ళు కూడా చేసేసుకున్నారు. ఎందుకు అన్నట్టు ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా, ఇంకొకరిద్దరు హీరోయిన్స్ కూడా గబగబా పెళ్లిళ్ళు చేసేసుకున్నారు. ఈ తలకాయ నొప్పి మాకేంద్రకా బాబు, మేము ఇందులో ఇరుక్కుంటాము. ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎవరితోటన్నా సీక్రెట్గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ని తీసుకొని ఆ రికార్డ్స్ను వాళ్ళకి వినిపించి బెదిరించి ఇగో ఈ రికార్డు మీద ఉంది నా దగ్గర, మీరు కానీ రాకపోతే ఈ రికార్డు నేను బయట పెడతా అనే పద్ధతిలో చాలా మంది హీరోయిన్లను లొంగపరుచుకున్నాడు. వాళ్ళందరినీ డ్రగ్స్కి అలవాటు చేశాడు. ఈయన కూడా డ్రగ్స్ వాడాడు. దానితోటే ఆ రోజు డ్రగ్స్ కేసు కానీ ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ చాలా సీరియస్గా. అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ షాపింగ్ మాల్ మన అనంతపురంలో పాయల్ రాజ్పుత్ మరియు నభా నటేష్ గారిచే అక్టోబర్ 4న గొప్ప ప్రారంభం. సిఎంఆర్ షాపింగ్ మాల్.